ఇలా బయటికి లైవ్లో రావటము. వంటగదిలో అయితే లైవ్లు చేశాను. అలా అది అనమాట. సరే, మనం దీని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక మొక్క అయితే పెరిగింది. అంటే ఇది మట్టి కదా. ఈ ఒక కుండీలో మట్టి ఉంది. అంటే ఈ కుండీ మనమే. ఈ మట్టి ఉందే మన బ్రెయిన్, మన తలకై, మన బుర్ర అనుకుందాం. ఓకేనా, మన బుర్ర. అయితే దీంట్లో మనం కొన్ని పెంచాలి అనుకుంటాం. ఏంటవి? ఏదో ఒకటి మంచిది ఏదో పెంచాలనుకుంటాం. ఇప్పుడు నేను దీంట్లో డ్రాగన్ ఫ్రూట్ మొక్కను పెంచుదామని అనుకున్నాను. బట్ ఏమైంది, ఎలానో లాగా దీంట్లో ఇదిగోండి ఈ గడ్డి, ఈ ఇంకా ఏంటి, ఇదిగో ఈ ఈ గడ్డితో పాటు కొన్ని అక్కర్లేని మొక్కలు, ఇవన్నీ ఇదిగో ఈ అక్కర్లేని మొక్కలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే దీన్ని బట్టి మనకేమర్థం అవ్వాలి అంటే, నాకేం అర్థమయ్యింది అంటే, మన బుర్రలో కొన్ని కావాలని కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఓకేనా, మనకి ఇవి కావాలి అని కొన్ని మంచి మంచి ఆలోచనలు ఉంటాయి. మనకు అక్కర్లేనివి కూడా ఉంటాయి. అర్థమైందా? మనకు అక్కర్లేనివి కూడా మొలుస్తాయి. అవునా? మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుంది. ఎస్, మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుంది. మంచి ఆలోచనలతో మనం ఒక వైపు వెళ్తూ ఉంటే ఇంకొక రకరకాల ఆలోచనలు మనకి ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, అలాగే అనిపించింది అనమాట. వాటిల్లో మంచివి చెడ్డవి అన్నీ ఉంటాయి. ఇదిగో ఇక్కడ ఇది పనికిరాని మొక్క. ఈ మొక్కని నిర్దాక్షిణ్యంగా పీకి పడేస్తాను అన్నమాట. అంతేనా కదా? కామెంట్ యార్, కామెంట్. మనము ఒక పని చేయాలి అని వెళ్తున్నప్పుడు మన బుర్రలో మంచి మంచి ఆలోచనలు ఉన్నప్పుడు చెడు ఆలోచనలు కూడా ఇలా గడ్డిలాగా మనకి మొలుస్తూ ఉంటాయి మన బుర్రలో. మనం ఏం చేయాలి? వాటిని తీసి పడేయాలి. మనకు కావాల్సిన మొక్కల్ని మాత్రమే పెంచాలి. ఓకేనా, ఇది తీసేటప్పుడు కొంచెం టఫ్గానే ఉంటుంది. ఓకేనా.